కెరియర్లో అటు వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరోవైపు ఫ్యామిలీతో ముంబైలో షికార్లు చేస్తున్నాడు. ఇలాంటి టైంలో శోభిత దూలపాలతో పెళ్లి వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పైగా శోభిత డామినేట్ చేస్తుంటే చెర్రీ బతిమలాడుతున్నాడు. ఏంటిదంతా? రామ్ చరణ్ శోభిత పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జంట కనుల పండుగగా ఉందంటున్నారంతా. ఏదైనా సినిమా షూటింగ్ లో భాగంగా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రస్తుతం చెర్రీ గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో జాన్వి, సాయి పల్లవి సహా రకరకాల పలు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అఫీషియల్ గా ఎవరూ ఫైనల్ కాలేదు. మరి ఈ పెళ్లి వీడియో సంగతి ఏంటి అంటారా? ఇదంతా ఓ ప్రకటన కోసం రామ్ చరణ్ శోభిత దూలపాలతో ఓ యాడ్ షూట్ చేశారు. ఇద్దరు కలిసి నిమిషం నిడివి ఉన్న యాడ్లో కనిపించారు. ఒక క్లాత్ బ్రాండ్ కోసం రామ్ చరణ్ శోభిత కలిసి యాడ్లో నటించారు. ఇందులో పెళ్లికూతురు గెటప్ లో శోభిత ఎదురు చూస్తూ ఉండగా పెళ్లికొడుకు గెటప్ లో రామ్ చరణ్ మండపానికి ఆలస్యంగా వస్తాడు. దీంతో శోభిత అలుగుతుంది. రామ్ చరణ్ క్యూట్ గా బతిమలాడుతాడు. యాడ్ మాత్రం చూడముచ్చటిగా ఉంది. నిమిషంలోనే ఈ పేరు చూడడానికి ఇంత బాగుంటే ఒకవేళ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇంకెంత బాగుంటుందో అని ఊహించుకోవడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. అయితే శోభిత దూలపాల తెలుగు అమ్మాయి అయినా తను తెలుగులో చేసింది 2 సినిమాలే. ఇప్పటికీ కూడా తన చేతిలో ఒక తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. ప్రస్తుతం తను హిందీలోనూ పలు సినిమాల్లో వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. చివరిగా మేడ్ ఇన్ హెవెన్ 2 సిరీస్ లో హీరోయిన్ గా కనిపించింది శోభిత. ఇక ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే మూవీతో హాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతుంది. ఇక చెర్రీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్తో కలిసి గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు మూవీలో నటించనున్నాడు. మరోవైపు కూతురు క్లింకార పుట్టి 6 నెలలైన సందర్భంగా చెర్రీ, ఉపాసన ముంబైలో మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ను కలిసి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఏక్నాథ్తో మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులతో అందరితో రామ్ చరణ్, ఉపాసన టైం స్పెండ్ చేశారు. రామ్ చరణ్ ముంబైలో ల్యాండ్ అయినప్పటి నుంచి షూటింగ్ కోసం వచ్చారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చరణ్ కేవలం పర్సనల్ పనిపైనే ముంబై వెళ్లారని, కొన్ని వారాల పాటు అక్కడే ఉంటారని తన టీం క్లారిటీ ఇచ్చింది. అంటే గేమ్ చేంజర్ మూవీకి మరికొన్ని రోజులు చరణ్ బ్రేక్ ఇస్తున్నట్టే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.